భరద్వాజ గారు ఎక్స్ వేదికగా రామ్ గోపాల్ వర్మ చిరంజీవి గారికి సారీ చెప్పారు. క్షమించిన చిరంజీవి గారు అని చెప్పేసి. ఇప్పుడు అందరి క్యూరియాసిటీ దీనిపైన కాదు. అసలు ఈయన ఎప్పుడు బాధ పెట్టాడు? ఎప్పటి నుంచి బాధ పెడుతున్నాడు? ఎన్నిసార్లు బాధ పెట్టారు? అనేక సార్లు బాధ పెట్టాడు ఆయన. అంటే రీసెంట్గా బోళాశంకర్ టైంలో కూడా మీరు మీ పక్కన ఉన్నటువంటి భజన పాటలు పాడేటువంటి వాళ్ళు ఈ బ్యాచ్ అంతా చేరిపోయింది మీ దగ్గర. భజన బ్యాచ్ దూరం భజన పెట్టాలి. పరులు ఈ భజన పరులను దూరం పెడితే తప్ప మీరు మంచి సినిమాలు చేయలేరు అని చెప్పి ఆయనకి హితోపదేశం చేసే ప్రయత్నం చేశాడు. అలా అంతకు ముందు కూడా అంటే ఆయన ప్రతి సందర్భంలోనూ కంపారిజన్ తీసుకొచ్చి మాట్లాడటం అనేది చేసేవాడు వర్మ. ఆ కంపారిజన్లో ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ని కంపారిజన్లోకి తీసుకొచ్చాడు. చిరంజీవితో అల్లు అర్జున్తో కంపారిజన్ చేసి అంటే మాట్లాడే క్రమంలో అల్లు అర్జున్ని పొగుడుతున్నారా చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారో కూడా అర్థం కాకుండా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ క్యారెక్టర్ ఈ లెవెల్లో ఇతను తప్ప ఇంకోటి చేయలేడు అని చెప్పచ్చు మామూలుగా, కానీ కంపారిజన్ తీసుకొచ్చి అవతల వ్యక్తులను కూడా ప్రస్తావిస్తాడు ఈయన. అవును. ఈ ప్రస్తావించిన క్రమంలో అల్లు అర్జున్తో కంపేర్ చేస్తూ ఈయన్ని కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా నడిచినాయి. మన మధ్య ఇప్పుడు న్యూ మెగాస్టార్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అల్లు అర్జున్ న్యూ మెగాస్టార్ అని. అవును, అదే న్యూ మెగాస్టార్ అని అంటే అయిపోయింది, అంటే స్థిరపడిపోయింది, ఇతనికి పట్టాభిషేకం చేయటం మాత్రమే మిగిలింది అన్న క్రమంలో అంటే ఆల్రెడీ చిరంజీవి మాత్రమే లేడు ఇప్పుడు ఇండస్ట్రీలో, ఆయన కుమారుడు కూడా ఉన్నాడు పోటీలో. అవును. ఉండగా ఈయన ప్రత్యేకించి ఆ మాట అనటం అంటే స్థిరపడిపోయాడు మెగాస్టార్గా అల్లు అర్జున్ అన్న టోన్లో న్యూ మెగాస్టార్ అనే పదం దొరలగానే మెగా అభిమానులందరూ ఒక్కసారి రియాక్ట్ అయ్యారు. అదే సందర్భంగా ఈయన కూడా నాగబాబు కూడా స్పందించాడు. నాగబాబు గారు అప్పుడు స్టేజ్ మీదే చెప్పారు కదా, గట్టిగా చెప్పాడు. అంటే చాలా సందర్భాల్లో చాలా వేగ్గా మాట్లాడేస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఒకసారి ఎప్పుడో చాలా కాలం క్రితం, అంటే అప్పటికి ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ రాని రోజుల్లోనే ఆయన అంటే సూపర్ స్టార్ కదా అన్నప్పుడు నా దృష్టిలో ఎవరు సూపర్ స్టార్లు లేరు, నేను ఎవరినైనా నటుడిగా మాత్రమే చూస్తాను అన్న పద్ధతిలో మాట్లాడాడు. అలాగే ఈయనకి చిరంజీవితో ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది ఒకసారి. ఓకే. అశ్విని దత్ గారు నిర్మాతగా ఆయన ప్రారంభించాడు ఆ సినిమా. చిరంజీవి, ఊర్మిళ హీరో హీరోయిన్స్, ఈయన డైరెక్టరు. ఆ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ శ్రీలంకలో చేశారు. అలాగే మణిశర్మ గారి మొదటి సినిమా అది. రిలీజ్ కాలేదు, కానీ ఆయన పనిచేసినటువంటి మొదటి సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన చేసినటువంటి ఒక పాటను ఊర్మిళ చిరంజీవి మీద చిత్రీకరణ కూడా జరిపారు. జరిపిన తర్వాత ఆ పాటను చూడాలని ఉంది సినిమా 50 రోజుల తర్వాత వాడారు. ఓకే. కలిపారు అప్పుడు. అంటే ఆ సినిమాలో చిరంజీవి పెళ్లి చూపులకు వెళ్ళే సన్నివేశం ఒకటి ఉంటుంది, అక్కడ కట్ చేసి ఒక పాట, ఈ పాట వేశారు. ఆ రోజుల్లో వాడారు అంతే తప్ప అంతకుముందు అది షూట్ అయ్యి ఆగిపోయింది. ఆ తర్వాత కొంత టాకీ పార్ట్ యాక్షన్ ఎపిసోడ్ జరిగింది అక్కడ. టాకీ పార్ట్ ఇక్కడ చేయాల్సి ఉంది, ఈ లోపు ఆ ప్రాజెక్ట్ ఆగింది. ఈయన దౌడ్ అనేటువంటి సినిమా షూటింగ్కి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంటే అది ఆపి ఇక్కడికి వచ్చాడు. యాక్చువల్గా ఆయన హిందీ సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో సంజయ్ దత్ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు దౌడ్ ఆగింది. ఆగిన తర్వాత ఈయన వచ్చి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అయిన తర్వాత దీన్ని మేనేజ్ చేస్తూ అది కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన బయటకు వచ్చాడు. అప్పుడు రాగానే ఇమ్మీడియట్గా ఈయన దీన్ని ఆపేసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే. ఎవరికి ఎటువంటి అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కొంచెం అనార్కిక్గా వ్యవహరించాడు అనేది వీళ్ళు ఫీల్ అయ్యారు. అలా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే అదే సందర్భంలో ఆ సెట్స్లో కూడా ఈయన ధోరణి, ఈయన మాట్లాడే పద్ధతి అది చిరంజీవి గారిని హర్ట్ చేసింది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అప్పుడు ప్రచారం జరిగింది. ఓకే. బయట ప్రచారం చెప్పుకునే వాళ్ళ అభిమానుల్లోనూ అక్కడ సర్క్యులేట్ అయిపోయినటువంటి వార్తలు ఇవన్నీ. ఇలా నడిచి ఏదేమైనా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత చిరంజీవితోనే చిరంజీవి టబు హీరోయిన్ని మార్చి సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో ఇంకో సినిమా అనౌన్స్ అయింది, అదే బ్యానర్ నుంచి, వైజయంతి నుంచి. అది కూడా ఒక పాట షూట్ అయ్యి ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాట చిత్రీకరణ జరిగి అదే ఆగిపోయింది. అది కొంచెం జానపదాన్ని మిక్స్ చేస్తూ ప్రజెంట్ సొసైటీని కలుపుతూ ఒక మిస్టరీ కథని అల్లుకున్నాడు ఆయన.
భూలోక వీరుడు లాంటి టైటిల్ కూడా ఏదో ఆలోచించారు దానికి. అది ఒక పాట షూటే ఆగిపోయింది. ఆ పాటను కూడా చూడాలని ఇందులో వాడారు. సంగీతం గారిని తీసేసిన తర్వాత మళ్ళీ ఉపేంద్రతో ఒక కథ విన్నారు. ఉపేంద్రతో కథ విన్న తర్వాత అది కూడా పట్టాలెక్కలేదు. ఆ టైంలో ఈ సినిమా చూడాలనుంది అనేది ఇక చివరికి ఫైనల్గా అది మొదలైనటువంటి ప్రాజెక్ట్ అది. అది సక్సెస్ అయింది. అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారు ఊపిరి పీల్చుకున్నాడు. అంటే ఒక సినిమా కోసం 3 డైరెక్టర్లు మారినటువంటి సందర్భం అది. అందులో మొదటి డైరెక్టరు వర్మ గారు. వర్మ గారు ఆ సినిమా ఆగిపోయిన తర్వాత దానికి సంబంధించి ఏ విధమైనటువంటి సంజాయిషీలు ఎవరికీ ఇవ్వలేదు. ఇక అక్కడి నుంచి ఆయనకి అశ్విని దత్ గారికి కూడా బ్రేకప్ అయిపోయింది ఆ సినిమాతో. ఇంకా తర్వాత ఆ కాంట్రాక్ట్లో లేడు ఆయన. ఆ తర్వాత హిందీ సినిమాలు చేసుకుంటూ ఉన్న సమయంలో అమితాబ్తో కలిసి పూరి జగన్నాథ్ ఒక సినిమా చేశాడు. అవును. ఆ సినిమా ఇక్కడ షో వేశారు. దానికి చిరంజీవి గారు వచ్చాడు. వచ్చి ఆ సందర్భంగా అప్పుడు రాజకీయాల నుంచి సినిమాల వైపు టర్న్ అవుతున్నటువంటి దశ అది. ఆయన ఇంకా కన్ఫర్మ్ చేసి 150వ సినిమా చేస్తాననే ఈ టైప్ మాటలేమి మాట్లాడలేదు. అక్కడ మీడియా ముందు వర్మ కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. చిరంజీవి అమితాబ్ బచ్చన్ సమక్షంలోనే మీరు ఇంకా రాజకీయాలు ఆపేసి సినిమాల్లోకి వచ్చేయండి, మాకు 150వ సినిమా కావాలి, చేసి తీరాలి మీరు అని అంటే, మీరు డైరెక్ట్ చేస్తే అతను చేస్తాడు అని అమితాబ్ అన్నాడు. లేకపోతే పూరి జగన్నాథ్ అయినా డైరెక్ట్ చేయాలి అని. అంటే అలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టారు చిరంజీవిని. సరే, అక్కడి నుంచి ఏదో పద్ధతిలో ఆయన మైక్ తీసుకుని ఇదంతా గొడవ చేయకండి, ఏదైతే ప్రకటన వస్తుందో ఆ ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి తప్పుకున్నాడు అక్కడి నుంచి. ఆ తర్వాత ఆ సంఘటన మీద మళ్ళీ మొదలుపెట్టాడు సోషల్ మీడియాలో మాట్లాడటం. ఇలా రకరకాలుగా చిరంజీవిని గిచ్చటం అనే కార్యక్రమం చేస్తూ ఉండేవాడు. ఇది అభిమానులకు చాలా చిరాగ్గా మారింది. ఈ మారిన సందర్భంలో అట్నుంచి ఎవరు మాట్లాడినా ఈయన తగ్గేవాడు కాదు. ఆయన సినిమా రిలీజ్ అయిన ప్రతి సందర్భంలోనూ ఈయన కామెంటు. అలాగే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కొంతకాలం ఆయన ట్వీట్ల వారు చేశాడు. ఆ సందర్భంలో కూడా చిరంజీవిని పట్టుకొచ్చేవాడు ఎక్కడో చోట. ఇలా అంటే ప్రజారాజ్యాన్ని జనసేనని పోలుస్తూ రాయటము, అలాగే ఆయన్ని ఎన్టీఆర్ని పోలుస్తూ రాయటం, ఇలాంటి రకరకాల ప్రయోగాలన్నీ చేస్తూ వచ్చాడు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు శివ రిలీజ్ అవుతోంది. రిలీజ్ ఆడియో దగ్గర నుంచి అన్నీ మార్చి అవును కొత్త సినిమా అనుభూతి కలిగించే పద్ధతిలో దాన్ని టెక్నికల్గా అప్గ్రేడ్ చేసి ఇప్పుడు రిలీజ్కి రెడీ చేశారు. రేపు రిలీజ్ అవుతోంది ఈ నెలే. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంలో రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. దీనికి ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సినిమాకి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ అందరితోనూ మాట్లాడించారు. రాజమౌళి గారు వీళ్ళందరూ మాట్లాడారు. ఈ క్రమంలోనే అందులో చిరంజీవి గారు కూడా తన అభిప్రాయం చెప్పాడు. నాగార్జునకి చిరంజీవికి ఉన్నటువంటి బంధం అవును అది అందరికీ తెలుసు. ఆయన ఇవన్నీ పట్టించుకోలేదు. నాగార్జున కోసం ఆ సినిమా గురించి మాట్లాడాలనుకున్నాడు, మాట్లాడాడు. నిజానికి ఆ రోజున కూడా శివ సినిమా చూసి, శివ అనేది శివ గీతాంజలి ఆ 2 సినిమాలు వచ్చిన టైంలో ఒక రకంగా చిరంజీవికి చెక్ పెట్టేస్తున్నాడు నాగార్జున అనేటువంటి ఒక వాతావరణం వచ్చింది. అంటే ఆయన సినిమాలు అప్పుడు వరుసగా దెబ్బతిన్నాయి. అవును రుద్రనేత్ర ఇవన్నీ. ఓకే. ఆ టైంలో యువతల గీతాంజలి, శివ ఇవన్నీ పెద్ద హిట్లు. అటువంటి టైంలో శివ సినిమా చూసి బాగుంది అని చెప్పడం మాత్రమే కాదు, అసలు ఆ సినిమా షూటింగ్ టైంలోనే వర్మ గురించి ఆయన వాకప్ చేసేవాడు. ఏది స్టంట్ మాస్టర్ రాజు నుంచి ఏమిటి పరిస్థితి, ఎలా ఉంది అక్కడ షూటింగు, ఏదో కొత్త పద్ధతిలో పెడుతోందని విన్నాను అని వర్మ ఎలా టేక్ చేస్తున్నాడు ఇవన్నీ తెలుసుకునేవాడు ఆయన చిరంజీవి గారు. అదే అంటే ఒక క్యూరియాసిటీ, ఒక కొత్త డైరెక్టరు, జనాలు మాట్లాడుకుంటున్నారు ఎలా ఉంటుంది సినిమా అనే క్యూరియాసిటీతో అప్పుడు ఆయన సినిమా గురించి అప్పుడు కూడా పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నాడు ఆయన. ఆ ఉద్దేశంతో మొన్న దీనిలో మాట్లాడాడు ఆయన. మాట్లాడి సినిమా అనేది శివాకి ముందు శివ తర్వాత అనే పద్ధతిలో ఇది డిసైడ్ వర్మ గురించి కూడా 2 మాటలు మాట్లాడాడు. ఆయన ఎప్పుడు అంటే
ఏదో సందర్భంలో ఆయన మనసును గాయపరిచినప్పటికీ దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ విషయం పక్కకి పెట్టే మాట్లాడటం అనేది చేస్తాడు. ఆ మార్జిన్ అవును. తీసుకుంటాడు ఆయన. అలా మార్జిన్ తీసుకుని మాట్లాడిన తర్వాత వర్మ గురించి చిరంజీవి పాజిటివ్గా మాట్లాడటం అనేది జనాలను ఆకట్టుకుంది. అంటే వర్మ ఎన్నిసార్లు చిరంజీవిని గిచ్చే ప్రయత్నం చేశాడు అనేది కూడా జనాలకు తెలుసు. ఇదేది రహస్యంగా జరిగిన కార్యక్రమాలు కాదు, బహిరంగంగా జరిగినవే కాబట్టి అందరికీ తెలుసు. ఆయన పాజిటివ్గా మాట్లాడటం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఈ మారిన సందర్భంలో వర్మ గారు ఆ శివ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ప్రతి చోట ఈ ప్రశ్న, చిరంజీవి గారు అలా మాట్లాడటం మీకు ఏమనిపించింది అని వాళ్ళు కౌంటర్ మాట్లాడటంతో ఇంకా లాభం లేదు, మనం బహిరంగంగా ఆయన గురించి ఒక ట్వీట్ చేయకపోతే కుదరదు అనే పరిస్థితికి వచ్చేసాడు ఆయన. వచ్చేసి సారీ చెప్తూ ట్వీట్ చేసి మొత్తానికి ఆ వివాదానికి ఒక ముగింపు పలికాడు. చూద్దాం ఫ్యాన్స్ ఇంతటితో సంతృప్తి పడతారా లేకపోతే సంతృప్తి పడినా పడకపోయినా ఆయన మెగా ఫ్యాన్స్ అంటే వర్మే తన గురించి తను చెప్పుకున్నాడు. నేను ఒకరోజు తీసుకున్నటువంటి స్టాండ్ మీద జీవితాంతం నిలబడతానని గ్యారంటీలు లేవు అని ఆయనే చెప్పుకున్నాడు. కాబట్టి ఈ పూటకి ఆయన సారీ చెప్పాడు కాబట్టి ఆయన చిరంజీవికి అనుకూలంగా ఉన్నాడు. అలాగే చాలా సందర్భాల్లో ఆయన ఆ రోజున సినిమా ఆగిపోవటం అనేది నాకు కూడా ఇబ్బంది కలిగించింది అని మాట్లాడాడు. అదే మరి ఇప్పుడు ఏదైనా చేస్తాడా మళ్ళీ ప్రయోగం, వెళ్ళి మాట్లాడితే ఆయన యాక్సెప్ట్ చేస్తాడా, ఈ సారీ చెప్పటం దాని తాలూకా పరిణామాలు ఎలా ఉంటాయి అంటే ఏదో ఆలోచించి చెప్పుంటాడనే ఒక చర్చ కూడా జరుగుతోంది బయట. ఆయన ఒక పెద్ద సక్సెస్ కోసం చూస్తున్నాడు. ఇప్పుడు ఒక పెద్ద హీరోతో, నాగార్జునతో మళ్ళీ ఇంకో సినిమా చేస్తారని కూడా మాట్లాడాడు. ఆఫీసర్ అని ఒక డిజాస్టర్ ఇచ్చున్నాడు రీసెంట్గానే. అంటే అప్పుడు కూడా అదే మాట చెప్పాడు, శివాని మించిన హిట్ అవ్వబోతోంది ఈ సినిమా అని చెప్పి ఒక డిజాస్టర్ సినిమా ఇచ్చాడు ఆయనకి. ఇచ్చి నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయేలోపు నాగార్జునకు ఒక హిట్ ఇచ్చి వెళ్తాను అని మాట్లాడాడు నిన్న. అది కూడా ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ప్రకటనే. చిరంజీవి గారికి సారీ చెప్పటము, నాగార్జునకు ఒక పెద్ద హిట్ ఇస్తానని వాగ్దానం చేయటము, ఇవన్నీ చేసేస్తున్నాడు ఆయన వేగంగా. అయితే ప్రస్తుతం ఆయన ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్తో ఉన్నాడు. అది కంప్లీట్ అయ్యి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ప్రపంచం ఆయన వైపు చూస్తుంది. అది కనుక సక్సెస్ అయితే అప్పుడు మేబీ ఆయన వచ్చి అడిగితే ఈయన కన్సిడర్ చేస్తే ఒక ప్రాజెక్ట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే, కానీ అది కొనసాగుతుంది అని స్థిరంగా చెప్పలేని పరిస్థితి. ఓకే, ఈయన కూడా ఈ లోపల అభిప్రాయం మార్చుకోవడం గ్యారంటీ ఏం లేదు. ఆయనకి మళ్ళీ అంటే ఈ మధ్యకాలంలో వర్మలో ఒక చిలిపితనం తగ్గి కొంచెం సీరియస్గానే మాట్లాడుతున్నాడు విషయాలని. అంటే పర్టికులర్గా 24 తర్వాత గత సంవత్సర కాలంలో ఆయన వివాదాల్లోకి వెళ్లకుండానే నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందుకని వర్మ గారు ఎలా ఉంటాడు, చిరంజీవితోనూ నాగార్జునతోనూ మళ్ళీ సినిమాలు చేస్తాడా అనేది జనాలు 3-4 రోజులు మాట్లాడుకుని మళ్ళీ మర్చిపోతారు. ఓకే, థ్యాంక్ యూ.